మనకి బృందావనం వెళ్ళినప్పుడు, బృందావనంలో తిరుగుతున్నప్పుడు కానీ మామూలుగా బృందావనం అంటే మనకు తెలిసింది కృష్ణుడు అనుకుంటాం. కానీ బృందావనంలో రాధాకృష్ణ తత్వం గురించి ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా శ్రీ రాధా అమ్మవారి గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా ఆమెకే విలువనిస్తున్నట్టుగా, అమ్మకే విలువనిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకని? ముందుగా మీరు ఏదైతే బృందావన ప్రస్తావన తీసుకొచ్చారో ఆ బృందావనంలో రసిక మహాత్ములకి నా ప్రణామాలు. యో బ్రహ్మరుద్రసుఖ నారద భీష్మ ముఖ్యై రాలక్షితోను సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణ చూర్ణమనంత శక్తిం తం రాధికా చరణరేణు మనుస్మరామి. అనాది సిద్ధమైన పరమపురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది జగద్విఖ్యాతమైన విషయమే. వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్భాగవతము, ఎన్నో పురాణాలు, హరివంశము శ్రీకృష్ణ భగవానుడే సర్వోత్కృష్టమైన పరతత్వము అని నొక్కి వక్కాణించాయి. వ్యాస మహర్షి, సుఖ మహర్షి, నారదులు, గొప్ప గొప్ప మహాత్ములంతా శ్రీకృష్ణ భగవానునే శరణు వేడారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ సౌనక అని భాగవతోత్తములు ఉన్నారు. వారు ఏ శ్రీహరిని వారు ధ్యానించారు, ఆ శ్రీహరే శ్రీకృష్ణ పరమాత్మ. శాస్త్రాల్లో ఆ యొక్క భగవానుడు 3 విధాలుగా చెప్పబడున్నాడు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి సప్తిత. ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు. నిర్వికార పరబ్రహ్మగా యోగులు ధ్యానించిన, సర్వత్రా వ్యాపించిన దివ్య చైతన్యంగా పరమాత్మగా మహనీయులు ధ్యానించిన భక్తులకి అత్యంత సులభుడుగా భగవానుడు ఈ భూమండలం మీద బృందావన ధామంలో అవతరించాడు. ఆయన యొక్క ఆహ్లాదిని శక్తియే శ్రీ రాధాదేవి. శ్రీ రాధ అంటే ఒక దేవతనో ఒక నాయికనో కాదు. మనం క్రితం ఎపిసోడ్లో కూడా చర్చించుకున్నాం. అనాధ్యోయం పురుష ఏక ఏవాస్తి తద్ ఏకం రూపం ద్విధా విధాయ స్వయమేవ నాయికారూపం విధాయ తాం రాధాం రసికానందాం వేదవిదో వదంతి. అనాది సిద్ధుడైన పరమపురుషుడు తనంతట తానుగా 2గా ప్రకటింపబడ్డాడు. తనలోని ఆహ్లాదిని శక్తిని బహిర్గతం చేశాడు. జగత్తంతా నన్ను ఇలా ఇష్టపడుతున్నది, కృష్ణ అంటేనే ఆకర్షణ, నా వైపు ఆకర్షించబడుతున్నారు, దానికి కారణం ఏంటని తెలుసుకుంటూ తనలోకి తాను ధ్యానమగ్నుడవుతే తనలోని ఆనంద ఆహ్లాదిని శక్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. ఆ శక్తిని తానే ఆరాధించాడు. కృష్ణ ఆరాధ్యతే ఇతి రాధ. స్వయముగా కృష్ణుడే ఆరాధించాడు. రాధాదేవిని మొట్టమొదటిసారిగా ఆరాధించింది ఎవరయ్యా అంటే గోలోకధామంలో రాసమండలంలో అమ్మ ఎప్పుడైతే ఆవిర్భవించిందో సాక్షాత్తు కృష్ణుడే దాసోహం అయిపోయాడు. ఆ పరాశక్తికి, పరదేవతకి, తనలోని అంతరంగ ఆహ్లాదిని శక్తికి శరణాగతి చెందాడు. స్వయమేవ నాయికా రూపం విధాయ తాం రాధాం రసికానందాం వేదవిదో వదంతి. వేదాలు ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటాయి. అపౌరుషేయం వేదము. అలాంటి వేదము భగవంతుడికి ఎక్కడి దాకా వెళ్ళాయంటే ఈయన రసస్వరూపుడు, రసో వైసహ అని వేదం చెప్పేసింది. అక్కడికి అయిపోయి నా ఇది ఇంతకన్నా ఇంకే చెప్పడం అని వల్ల కాదు, మేము ఇంతవరకే వచ్చాం, రసతత్వం వరకే వచ్చాం. ఆ రసస్వరూపము యొక్క నామరూప గుణ లీలాదులకి ప్రవేశించలేకపోయింది వేదం కూడా. కాస్త వరకే ప్రయాణం చేసింది. అంటే అంత నిగూఢమైనది రాధాకృష్ణ తత్వము. అక్కడ వేద విధులు ఈ దృశ్యాన్ని దర్శించాయి. సాక్షాత్తు కృష్ణుడే రాధని తనలోంచి ప్రకటింపజేసి ఆరాధిస్తున్నాడు కాబట్టి రాధా అని వాళ్ళు పిలిచాయి. వేద విధులు ఆ విధంగా పిలిచాయి. అంతేగాని రాధా అనేది ఒక నామము కాదు. రాధా అనేది కృష్ణుడి చేత ఆరాధించబడిన పరతత్వము యొక్క ఆ గుణము. ఆ రాధాదేవి భూమండలంలో కృష్ణుడు ఇక్కడ అవతరిస్తున్నప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఆ అమ్మని ప్రార్థించాడు, అమ్మ నువ్వు కూడా రావాలి. అమ్మ అని మనం అనుకుంటున్నాము, అక్కడ అమ్మ ఇలాంటి తత్వం కదా. ఆ శక్తి, తన శక్తి, తన దాసోహం అయిపోయిన ప్రశక్తి ఉంది కదా, ఆ శక్తిని రాధాదేవిని తను కూడా భూమండలానికి ఆహ్వానిస్తే ఆమానింది. నాకు అత్యంత ప్రీతికరమైన ఈ బృందావనము అంటే గోలోక బృందావనము, గోవర్ధనము, యమున, ఈ 3 ఉన్న చోట నేను ఉంటాను. కాబట్టి గోలోక ధామం నుంచి బృందావన ధామానికి, ఈ భూమండలానికి ఈ 3టిని
మీరు షిఫ్ట్ చేస్తే నేను వస్తాను. నాకు విలాసంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. నేను ఎక్కడున్నా కూడా నా చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రేమమయమై ఉండాలి. కాబట్టి ఈ యొక్క బృందావనాన్ని ఆహ్లాదభరితం చేయడం కోసము అమ్మ సాక్షాత్తుగా ఆవిర్భవించింది. కాబట్టి బృందావనంలో అడుగడుగున రాధానామాన్ని జపిస్తారు. రాధ అనేది ఒక అద్వితీయమైన నామము. కోటి యజ్ఞాలు, కోటి తపాలు చేసినా కూడా కలగని ఫలితము ఒక్కసారి రాధా అనే నామాన్ని స్మరించినంతనే ఆ భగవంతుడు, కృష్ణుడు లిస్టులో రాసుకుంటాడట, వీడికి నాకు సంబంధించిన వాడు అని చెప్పి స్పెషల్గా కన్సిడర్ చేస్తాడంట ఆ జీవుణ్ణి. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో ఏ ఒక్క కార్యాన్నైనా సిద్ధించగల శక్తి రాధకు, రాధానామానికి, శ్రీ రాధాదేవికి, శ్రీ రాధానామానికి ఉన్నదండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టే బృందావన ధామం, బ్రజమండలం అంతా రాధా నామస్మరణతో పులకించిపోతూ ఉంటుంది. అలాగే రాధాతత్వాన్ని గురించి మనకి ఏ పురాణాల్లో ప్రస్తావన జరిగింది, ఏ యోగులు ప్రస్తావించారు, అలాగే ఏ మహర్షులు కీర్తించారు, వీటి చెప్పగలరా? తప్పకుండా. ముఖ్యంగా ఈ రాధాతత్వం ఇంత విశిష్టత తెలియడం మా యొక్క గురుదేవులు రసికాచార్యులు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజ్ వారి యొక్క కృపాభిక్షే మాకు. చాలా దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి 1% కూడా చాలామందికి తెలియదు అనే రాధాతత్వం గురించి తెలీదు. ఎక్కడో అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో ఒక సందర్భంలో అతిశోభితోయం రాధే అని చెప్పి ఒక కీర్తన రాశారు. అక్కడే అలాగే రాధామాధవ రతిచరితమితి అని చెప్పి అన్నమయ్య వారు రాశారు. అంత తప్ప నారాయణ తీర్థుల వారు కొన్ని చోట్ల రాశారు. చెప్పాను కదా 1% మాత్రమే. అలా ఉన్న సమయంలో మా గురుదేవులు అమ్మ కృపతో సాక్షాత్తు కనకదుర్గాదేవి దర్శనమిచ్చి శ్రీ రాధా షడాక్షరి మహామంత్రాన్ని వారికి ప్రసాదించింది. ఆ మంత్రజపంతో వారు ధ్యానంలో అమ్మను దర్శించారు. రాధాదేవి ఆదేశం మేరకు బృందావనంలో ఆశ్రమం స్థాపించి అక్కడే వారు పూర్తిగా ధామనిష్ట తీసుకొని అక్కడే అమ్మ పరిపూర్ణమైన కృపని పొందారు. వారి కృపాభిక్ష, వారి ఉచ్చిష్ట ప్రసాదం సేవించినందువల్ల నాకు కాస్త అబ్బింది అనుకుంటాను నేను. నాకు తెలిసినంతవరకు వారి ముఖతగా విన్నదే బ్రహ్మవైవర్త మహాపురాణము, పద్మపురాణము, అలాగే బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము, ఇలా ఎన్నో పురాణాల్లో రాధాదేవి గురించి సందర్భం ఉటంకించున్నారు. ముఖ్యంగా దేవీ భాగవతంలో పంచమహాశక్తుల గురించి చెప్తూ వ్యాస మహర్షి సందర్భానుసారము అమ్మని ఒక మహాశక్తిగా, పరాశక్తిగా చెప్పాడు. అన్నిటికీ మూలమైన పరతత్వం ఏదైతే కృష్ణుడు అనుకున్నప్పుడు, కృష్ణుడి యొక్క ఆహ్లాదిని శక్తి రాధ అయినప్పుడు రాధే సర్వోత్కృష్టమైనది. అది రసోపాసన చేసే రసిక మహాత్ములే నిర్ధారించగలుగుతారు తప్ప కేవలం పౌరాణిక జ్ఞానం ఉన్నవాళ్ళు, వేదానుగత కర్మకాండను అనుసరించే వాళ్ళు అమ్మని తెలుసుకోలేరు. తెలుసుకున్నా సంపూర్ణంగా అర్థం కాదు ఈ విషయం. అందుకనే రాధ గురించి చెప్పాలన్నా, రాధ గురించి వినాలన్నా బృందావనము, బ్రజమండలాన్ని ఆశ్రయించాలి. దానికి షడ్గోస్వాముల్లో ఒకరైన రూపగోస్వామి వారు అద్భుతమైన ఒక శ్లోకం చెప్తారు. అనారాధ్య రాధాపదాంభోజరేణుం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య సంభావ గంభీర చింతాన్ కుతః శ్యామసింధో రసస్యావగా. శ్రీ రాధాదేవి నిరంతరం నివసించి సంచరించే బృందావనాన్ని ఆశ్రయించకుండా, అలాగే రాధా రసతత్వాన్ని ఆస్వాదించే మహాత్ముల శరణు వేడకుండా నువ్వు కృష్ణుడనే ఒక సింధువుని ఎలా తెలుసుకుంటావు? అసలు కృష్ణుడు అంటేనే నీకు తెలీదు. ప్రపంచంలో కృష్ణ కృష్ణ నామం జపించే వాళ్ళంతా కలవరింత లాంటిదే. ఎంత మహాభారతం చదివినా, ఎంత భాగవతం చదివినా కృష్ణుడు అనే అడ్రస్ విజిటింగ్ కార్డ్ చేతిలో పట్టుకొని తిరగడమే తప్ప కృష్ణుడు ఇంటికి చేరుకునే అవకాశం లేదు. కారణం బృందావనమే కృష్ణుడిల్లు. సాక్షాత్తు రాధాకృష్ణుల యొక్క నిత్య నివాస సంచార గృహము బృందావనం. ఆ బృందావనాన్ని ఆశ్రయిస్తే తప్ప రాధాకృష్ణ తత్వం పరిపూర్ణంగా అర్థం కాదు.